నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ పాలనలో రౌడీజం పెరిగిపోయింది. గ్రంథి శ్రీనివాస్ ఒక రౌడీ. ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించండి. భీమవరంలో జరిగిన వారాహి విజయ యాత్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కు పిచ్చి ముదిరిపోయింది. ఆసుపత్రిలో చూపించవలసిన అవసరం ఉంది. తనపై జనసేనాని చేసిన వ్యాఖ్యలను తీవ్ర స్థాయిలో ఖండించిన భీమవరం ఎమ్మెల్యే గ్రంథి. ఉండి నియోజకవర్గ ఎన్డీఏ కూటమి టీడీపీ అభ్యర్థిగా అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేసిన త్రిబులార్. సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుతో కలిసి భారీ ర్యాలీ. 10వ తరగతి ఫలితాల్లో సత్తా చాటిన పలు విద్యా సంస్థలు. జగన్ అధికారంలోకి వచ్చాక రౌడీ ముఖులు పెరిగిపోయారని, భీమవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఒక రౌడీ అని, జగన్ కు మళ్లీ అధికారం ఇస్తే ఆస్తులు కూడా మిగలవని, ఆస్తులపై ఆంధ్ర ప్రభుత్వ రాజముద్ర బదులు జగన్ బొమ్మ ఉంటుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. ఆదివారం రాత్రి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రకాశం చౌక్ లో జరిగిన బహిరంగ సభలో వారాహి వాహనంపై నుండి ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ అభ్యర్థుల గెలుపునకు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముగ్గురు పెళ్లాలంటూ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడితే సహించేది లేదన్నారు. జగన్ ఒక మూర్ఖుడంటూ ఆవేశంగా మాట్లాడారు. 2 చోట్ల ఓడిపోయిన విషయం నిజమే అయినా రాజకీయాల నుంచి పారిపోలేదన్నారు. 10 ఏళ్ల పాటు పార్టీని నిలబెట్టానని, కూటమి తరపున ఇచ్చిన హామీలను అమలు చేస్తామని, రాష్ట్రాన్ని బాగు చేయడమే తమ ఉద్దేశమన్నారు. అందుకే కూటమికి ఓటేయాలని, 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు కోసం బీజేపీ పెద్దలను ఒప్పించి పొత్తు కోసం తాను తగ్గినట్టు తెలిపారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని అమలు చేస్తామని, పోలవరాన్ని నిర్మిస్తామన్నారు. ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పై ధ్వజమెత్తారు. తాను భీమవరంలో ఇల్లు కట్టుకోవడానికి స్థలాన్ని కూడా తనకు అమ్మకుండా బెదిరింపులకు పాల్పడ్డారని అన్నారు. గ్రంథి శ్రీనివాసులు తన పార్టీ వాళ్లే ఏమీ అన్నివ్వడం లేదని, తప్పు చేసిన వాడు తన కులమైనా తాను సహించనని హెచ్చరించారు. ఎమ్మెల్యే అభ్యర్థి అంజిబాబు తను దృష్టికి తీసుకొచ్చిన అభివృద్ధి పనులన్నింటినీ పూర్తి చేయిస్తానని భరోసా ఇచ్చారు. నా గుండెల్లో కొలువున్న నా భీమవరానికి ఈరోజు ప్రత్యేకించి రూపాంతర దేవాలయం దగ్గర ఆ జీసస్ క్రైస్ట్కి నా హృదయపూర్వక నమస్కారాలు, నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, సోమేశ్వరుడికి, మా ఊళ్ళమ్మ తల్లికి, అందరికీ, దేవతలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ప్రార్థనలు తెలియజేసుకుంటూ, భీమవరం వదిలి పారిపోయాడని జగన్ ఈ మధ్యన అన్నాడు. ఇక్కడికి వచ్చి ఎవరు పారిపోతారో ఎవరుంటారో చూపిస్తాను నేను. జగన్ ఇది ఈరోజున్న సమస్య ఏంటంటే, గంధి శ్రీనివాస్ అని చెప్పి ఒక రౌడీ ఎమ్మెల్యే రాజ్యం వెళ్తున్నాడు. గంధి శ్రీనివాస్ నన్ను ఎదురుగా పెట్టి మా పార్టీలో ఉండేవాళ్లే నాయకులు గతంలో ఆయన ఏమనకండి, మా ఇంటి బిడ్డను ఆయన కోడలుగా ఇచ్చాం, ఆయన తిట్టద్దండి, ఆయన ఈ మాట అనొద్దండి, అలా అంటే కాపులు ఓట్లు చీలిపోతాయండి, ఇలా అంటే ఆ ఓట్లు పోతాయండి, ఇలా అంటే నాకు నిజంగా నీరసం వచ్చేస్తుంది. తప్పు చేసిన వాడు మన కులమా కాదా అని నాకు అనవసరం, తప్పు చేశాడా లేదా అన్నదే లెక్క. అంతే. ఎలాంటి మహానుభావుడు అంటే, భీమవరం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లేకుండా చేశాడు ఆ మహానుభావుడు. అంటే నాకు యుద్ధం చేయడం తెలుసు. ఇందాక నరసాపురంలో చెప్తా ఉన్నా, నేనేమో జగన్ మాట్లాడితే ఇక్కడికి వచ్చి పారిపోయాను అంటున్నాడు. జగన్ నీకు ఒకటి చెప్తున్నా, నీలాగా నాకు రౌడీ గ్యాంగులు లేవు నా దగ్గర, బ్లేడు బ్యాచ్లు లేవు నా దగ్గర, నీకు వంత పాడే అధికారుల బృందం లేదు నా దగ్గర. నువ్వు ఊహించుకో, ఒక్కడనే దశాబ్దం పాటు కేవలం మీ అందరి అండదండలే, మీ గుండెల్లో నన్ను పెట్టుకున్న బలమే ఈరోజు జనసేన పార్టీని నిలబడేలా చేసింది. జగన్ లాగా నాకు మొదటి తరం మూడో తరం రాజకీయ నాయకుని కాదు నేను.
మొదటి తరం రాజకీయ నాయకుడిని. ఎలాంటి వాడిని? వేలకు వేల కోట్లు ఉన్నవాడిని కాదు, కింద స్థాయి నుంచి పైకి వచ్చిన వాడిని. ఎక్కడో నరసాపురం మొగల్తూరులో ఒక 3.5 ఎకరాలు కమతా ఉంటే అది కూడా ఇంట్లో చిన్నమ్మల పెళ్లికో బిడ్డల అవసరాలకో అమ్ముకుంటూ వచ్చిన జీవితాలు మాయి. అలాంటిది నేను పార్టీ పెట్టి నిలబెట్టి ఇక్కడ దాకా కూర్చున్నాను, దమ్ముతో నిలబడి ఉన్నా. ఓడిపోయిన, దెబ్బ పడ్డ, 2 చోట్ల ఓడించిన, నిలబడే ఉన్నా, పారిపోలా. రాజకీయాల్లోంచి పారిపోతే అప్పుడు నువ్వు పారిపో అని చెప్పి అప్పుడు నేను ఒప్పుకుంటా. కానీ ఇక్కడ కూర్చున్నాక గంధి శ్రీనివాస్ని ఏమనకూడదు, వాళ్ళని ఈ మాట అనకూడదు అంటే నాకు యుద్ధం తన మన భేదం ఉండదు. తప్పు చేశాడా లేదా? ఎవరి జీవితాల్లో, వ్యక్తిగత జీవితాల్లో ఒడిదుడుకులు ఉన్నావు? అందరి సంసారాలు సవ్యంగా సాగుతున్నాయా? ప్రతి కుటుంబంలో విభేదాలు లేవా? భార్యాభర్తల మధ్య అందరూ సమగ్రంగా సాన్నిహిత్యంగా ఉండలేని పరిస్థితుల్లో విడిపోతారు. అరే, నా జీవితంలోంచి వెళ్ళిపోయిన ఆడబిడ్డలను కూర్చోబెట్టి నువ్వు మాట్లాడితే ముగ్గురు పిల్లలు మూర్ఖుడా, దిగజారిపోయిన మూర్ఖుడా. ఒళ్ళు ఎలా ఉంది నీకు? భయపడతావా? జాగ్రత్తగా మాట్లాడు. ఇక్కడ యుద్ధం చేయడానికి అనుభవజ్ఞుడు, భీమవరం రాజకీయాల్ని నాకంటే బలంగా చేయగలిగే పులపర్తి ఆంజనేయులు గారు ఉన్నారు ఇక్కడ. చూడటానికి మృదు స్వభావి, మెత్తగా కనిపించే వ్యక్తి, లోపల గుండె గట్టిగా ఉన్న వ్యక్తి. అలాంటి బలవంతుడు. ఎందుకు నాకు ఆయన మీద గౌరవం అంటే నాకు ఒకటే, నేను ఓడిపోయినప్పుడు ఆయన సంబంధించిన కామన్ ఫ్రెండ్స్ దగ్గర ఆయన ఒక్క మాట, అరే పవన్ కళ్యాణ్ కనుక పోటీ చేస్తున్నా నేను పోటీలోంచి తప్పుకునేవాడిని, అది నాకు విషయం తెలియలేదని. నామినేషన్ వేసే వరకు నాకు తెలియలేదు ఆయన పోటీ చేస్తున్నారని. మనస్ఫూర్తిగా ఆ రోజు అనుకున్నా, అరే నేను ఇంత బలమైన నాయకుల సమూహం దగ్గరికి వచ్చి ఓట్లు చీలకుండా ఉంటే బాగుండేది అనిపించింది ఆ రోజు. అది ఉండిపోయి నేను ఒకటే కోరుకున్నా, భీమవరం ప్రజలు గెలవాలి. నా దగ్గర 200 కోట్లు పెట్టే స్తోమత నా దగ్గర లేదు, ఎందుకంటే నేను బ్యాంకులు దోపిడీలు చేయలేదు. ప్రతి ఓటుకి 6,000 ఇచ్చే స్థాయి నా దగ్గర లేదు, ఓట్లు కొనే సత్తా లేదు నా దగ్గర. కానీ ఏదన్నా మాట్లాడితే నాకు ఇల్లు లేదని చెప్తారు భీమవరంలో. అరే ప్రపంచాన్ని, విశ్వాన్ని ఇల్లు చేసుకున్న వాడిని, మా ఊళ్ళమ్మ తల్లిని గుండెల్లో ఇల్లుగా పెట్టుకున్న వాడిని. గంధి సీనుకి డిపాజిట్ లేకుండా చేయడమే పులపర్తి ఆంజనేయులు గారి గెలుపే లక్ష్యం మనకి. గుండాగర్దీ చేసేవాడు ఈ రోజున మాట్లాడితే నేను కాపు సామాజిక వర్గానికి చెందిన వాడిని చెప్పి గంధి సీనుకి నోరు ఎక్కువైపోయింది ఈ మధ్యన. ఇందాకే చెప్పాను, గంధి సీను నేను నీలాంటి రౌడీల్ని చిన్నప్పటి నుంచి చూశాను, నేను గుర్తుపెట్టుకో. నువ్వు మర్యాదగా మాట్లాడితే నాకు ఓకే. అలాగే గంధి సీను వెనకుండే రౌడీ మూకలు కూడా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మీరందరూ కూడా ఎవరైనా కావచ్చు, ఇబ్బంది పెట్టకండి ప్రజల్ని. మీరు ఏ కులమైనా కానీ నాకు అనవసరం. భీమవరం తాలూకు ప్రశాంతతని దయచేసి చెడగొట్టకండి. ఇది చాలా బలమైన మధ్యతరగతి, అట్టడుగు వర్గాలు, బాగా డబ్బున్న వారు అందరూ కలిసిమెలిసి ఉంటున్న నియోజకవర్గం ఇది. అలాంటి నియోజకవర్గంలో గూండాగర్దీతోటి మీరు ఏదన్నా రాజ్యం మీకు చేస్తానంటే రోడ్డు మీదకి వచ్చి చొక్కా పట్టుకొని వెనక్కి బడిచి కొట్లాడటానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంజిబాబు గారికి అండగా రేపొద్దున ఏదైనా చిన్న సమస్య వస్తే నేను చొక్కా మడిచి నేను వస్తాను రోడ్ల మీదకి. ఆ ధైర్యం మీకు ఇస్తున్నాను, ఆ మాట మీకు ఇస్తున్నాను.
10 ఏళ్లు భీమవరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేసి ఎంతో అభివృద్ధి చేశానని, గత 5 ఏళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న తనను తిరిగి మళ్లీ పోటీ చేసేలా చేసిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని భీమవరం సీట్ అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆయనకు గిఫ్ట్ గా ఇవ్వాలని ఎన్డీఏ కూటమి భీమవరం నియోజకవర్గ జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో ప్రధాన సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. ఎన్డీఏ కూటమి బీజేపీ నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచకమైన వైసీపీ ప్రభుత్వాన్ని ప్రాలద్రోలడానికి టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏర్పడటానికి పవన్ కళ్యాణ్ చేసిన కృషి మరవలేనిదన్నారు. కేంద్రంలో 400కు పైగా సీట్లు సాధించి ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి రావడం తథ్యమని, రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకొస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్న సంక్షేమ పథకాలన్నీ కేంద్రం సాయంతోనే నడుస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంపీగా తనకు, ఎమ్మెల్యే అభ్యర్థిగా భీమవరం నియోజకవర్గం నుండి జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఉండి నియోజకవర్గ కూటమి టీడీపీ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణంరాజు, జనసేన జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు సభా వేదికపై నుండి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు, టీడీపీ రాష్ట్ర నాయకులు మెంటే పార్థసారథి, పులపర్తి ప్రశాంత్, జనసేన ప్రోటోకాల్ చైర్మన్ మలినేడి బాబీ, ఉండి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ జుత్తుగ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. యువత, కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. మన భీమవరం పట్టణానికి, మన భీమవరం నియోజకవర్గానికి మన పవన్ కళ్యాణ్ గారు రావటం మనందరి అదృష్టం. యువత మీ ఉత్సాహం చూస్తుంటే మనకి విజయం ఖాయమైపోయింది. మనకి విజయం ఖాయమైపోయింది. మనకి విజయం ఖాయమైపోయింది. పవన్ కళ్యాణ్ గారు ఆయన రాజకీయాల్లో నీతివంతమైన, నిజాయితీ అయిన, న్యాయంగా, ధర్మంగా పరిపాలించాలని రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లోకి నీతిగా పరిపాలించాలని వచ్చిన నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. ఆరు ఆశయం ఒకటే, రౌడీయిజం ఉండకూడదు, గూండాయిజం ఉండకూడదు, దోపిడీలు ఉండకూడదు, నిజాయితీతో రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుడు కావాలని ఆలోచన చేసి ఆ ఆలోచనతోటి ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. నేను 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా చేశాను. 10 సంవత్సరాలు శాసనసభ్యుడు చేసినప్పుడు ఈ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశాను. 10 సంవత్సరాలు అభివృద్ధి చేసిన నేను ఇంకా రాజకీయాల నుంచి మానుకోవాలి, విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నాను. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చి మరలా నన్ను రాజకీయాల్లో తీసుకొచ్చారు. ఆయన నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం నన్ను ఆకట్టుకున్నాయి. ఇటువంటి నిజాయితీపరుడైన నాయకుడు భారతదేశంలో ఎవరూ లేరు, ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. న్యాయంగా పరిపాలించే వాళ్ళు రాష్ట్రాన్ని ఏలుకోవాలి. రాష్ట్రాన్ని ఏలాలంటే న్యాయం, ధర్మం కావాలి. అటువంటి న్యాయం, ధర్మం కల పార్టీ ఎన్డీఏ పార్టీ. నరేంద్ర మోడీ గారితో మాట్లాడి మా భీమవరాన్ని నెంబర్ 1 భీమవరంగా చేయాలి. మా భీమవరానికి మరొక ప్రధాన సమస్య ట్రాఫిక్ సమస్య. ట్రాఫిక్ సమస్య చాలా తీవ్రమైన సమస్య. ఈ సమస్య పరిష్కరించాలంటే భీమవరానికి మాస్టర్ రింగ్ రోడ్డు తీసుకురావాలి. భీమవరానికి మాస్టర్ రింగ్ రోడ్డు తీసుకురావాలి. దానికోసం తమరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి మన భీమవరానికి మాస్టర్ రింగ్ రోడ్డు రావాలి. మన భీమవరం ఒక ఆక్వా హబ్గా ఏర్పడింది. భీమవరానికి ఒక ఆక్వా యూనివర్సిటీ కూడా తీసుకురావాలి. అలాగే భీమవరానికి ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారైంది. ఒక మెడికల్ కాలేజీ కూడా తీసుకురావాలని చెప్పి కోరుతూ
నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరిస్తూ భీమవరం విజయం పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్ ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మరి బీజేపీ అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాసవర్మ గారు పోటీ చేస్తున్నారు. వారి గుర్తు కమలం. నేను జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను. నా గుర్తు గాజు గ్లాసు. గ్లాసు గుర్తుకి మీ పవిత్రమైన ఓట్లు వేసి మా విజయాన్ని సహకరించాలని కోరుతూ, మిత్రులారా, మే 13వ తారీఖున జరుగుతున్నటువంటి ఎన్నికలు ధర్మానికి అధర్మానికి జరుగుతున్నటువంటి పోరాటం, న్యాయానికి అన్యాయానికి జరుగుతున్నటువంటి పోరాటం, అభివృద్ధికి అహంకారానికి జరుగుతున్నటువంటి పోరాటం. ఈ పోరాటంలో ధర్మం గెలవాలి, న్యాయం గెలవాలి, అభివృద్ధి గెలవాలి అనేటువంటి విషయం మనంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. మిత్రులారా, వేరు 3 పార్టీలు ఎన్డీఏ కూటమిగా ఏర్పడ్డాయి. ఈ ఎన్డీఏ కూటమి ఏర్పడడానికి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి చొరవ మనందరికీ కూడా తెలుసు. నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ, జనసేన కలిపి ఇవాళ కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. మిత్రులారా, ఇవాళ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటిది అవినీతికరమైనటువంటి ప్రభుత్వం, విధ్వంసకరమైనటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలి అంటే మనం కూటమి అభ్యర్థిని గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులారా, ఇవాళ ఈ ప్రభుత్వం ప్రజలందరినీ మభ్యపెడుతూ ఉంది, ముఖ్యంగా మహిళలందరినీ మభ్యపెడుతూ ఉంది. ఈరోజు ఈ రాష్ట్రంలో ఇవాళ ఈ ప్రభుత్వం చెప్తా ఉంది, మరోసారి మేము అధికారంలోకి రాకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలన్నీ రద్దయిపోతాయనేటువంటి ఒక ప్రచారాన్ని ఈరోజు రాష్ట్రంలో చేస్తూ ఉన్నారు. మిత్రులారా, ఇవాళ చెప్తున్నా, ఈ రాష్ట్రంలో అమలయ్యేటువంటి సంక్షేమ పథకాలన్నీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంతో మాత్రమే అమలు చేయబడుతున్నాయనేటువంటి విషయం మీకు చెప్తున్నా. మిత్రులారా, ఇక్కడ అభివృద్ధి కావాలి అంటే కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలోకి వచ్చేటువంటి పార్టీ అభ్యర్థిని పార్లమెంటు సభ్యుడిగా గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో కేంద్రంలో ఏ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందో అదే ఎన్డీఏ కూటమికి చెందినటువంటి ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో అధికారంలోకి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మిత్రులారా, కాబట్టి పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్న నన్ను కమలం గుర్తుకు పట్టేసి, మరి అంజబాబు గారు గతంలో అభివృద్ధి చేసి చూపెట్టినటువంటి వ్యక్తి, ఈయన్ని గాజు గ్లాసు గుర్తు మీద ఓటేసి మా ఇద్దరిని పెద్ద మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి, మీరందరూ కళ్యాణ్ గారి కోసం వచ్చారు కాబట్టి ఒకే ఒక్క నిమిషం, నేను ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నా అప్పుడు ఉండి మీలాగే నేను పవన్ కళ్యాణ్ గారి అభిమాన్ని, ఆయనకిలాగా సన్నగా ఉండాలని నా కోరిక, లావుగా ఉన్నా పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా మీరందరూ ఉండిలో సైకిల్ కొట్టేయండి. ఆయన ఎలాగో చెప్తారు, కానీ నేను మీకు అడ్వాన్స్గా ఉండిలో, ఇక్కడ ఉండోళ్ళు చాలా మంది ఉంటారు, ఉండిలో సైకిల్ కేయండి. మా అంజిబాబు గారు ఎప్పుడు ఇంత ఫాస్ట్ గట్టిగా మాట్లాడుతాం చూడలా. పెద్దవాళ్ళలో కూడా చైతన్యం తీసుకొచ్చే స్ఫూర్తి పవన్ కళ్యాణ్. మీ యువకులే కాదు, పెద్దవాళ్ళను కూడా యువకులు చేసే స్ఫూర్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఎవరిని బలపరిస్తే వాళ్ళకి ఓట్లేయండి, ఆయన ఎవరిని నిలబడితే వాళ్ళకి ఓట్లేయండి అని మరొక్కసారి తెలియజేసుకుంటూ, జై పవన్ కళ్యాణ్ మీ అందరి తరఫున
జై తెలుగుదేశం, జై బీజేపీ. ఇష్టమైన వ్యక్తి, అందరూ ప్రేమించే వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. ప్రచారంలో భాగంగా మన బీహార్ ఇచ్చేసినందుకు వారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, మరి హేళన చేసిన ప్రతి ఒక్కడికి ఈరోజు రాష్ట్రంలో ఒక బలమైన కూటమిని స్థాపించటానికి పూనుకున్న వ్యక్తి, కారణమైన వ్యక్తి కళ్యాణ్ గారు. అదేవిధంగా రానున్న రోజుల్లో అరాచకాన్ని అణిచివేస్తూ మన ఆంధ్రప్రదేశ్ని ఆనందంగా ఉంచగలిగే వ్యక్తి, ఆలోచన అంతా కూడా కళ్యాణ్ గారిదే. రేపొద్దున్న మన భీమవరాన్ని మన కళ్యాణ్ గారికి మన అందరం గిఫ్ట్గా ఇవ్వాలని మిమ్మల్ని కోరుకుంటూ, మన అంజబాబు గారు కూటమి అభ్యర్థి గ్లాస్ గుర్తు, అదేవిధంగా మన ఎంపీ కూటమి అభ్యర్థి వర్మ గారు కమలం గుర్తు, ఈ 2 బటన్లు నొక్కి బటన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ నుంచి పంపించాల్సిందిగా మిమ్మల్ని అందరూ కోరి ప్రార్థిస్తూ, జై హింద్, జై జనసేన, జై టీడీపీ. పవన్ కళ్యాణ్ కు పిచ్చి ముదిరిపోయిందని, ఆసుపత్రిలో చూపించవలసిన అవసరం ఉందని భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. భీమవరంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటనలో గ్రంథి శ్రీనివాస్ పై చేసిన వ్యాఖ్యలకు ఆయన తిరిగి కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ పిచ్చి పిచ్చిగా కేకలు వేస్తున్నారని, ఆయన సోదరుడైన చిరంజీవే ఆసుపత్రిలో చూపించి వైద్యం చేయించాలని సూచించారు. సీఎం జగన్ ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని, తమను రౌడీలుగా పోల్చడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాజకీయాల్లో విలువలు లేకుండా మాట్లాడుతున్నారని, ఊసర వెళ్లి రంగులు మార్చినట్టు మాటలు మారుస్తుంటారని అన్నారు. భీమవరం గురించి మాట్లాడే అర్హతే లేదని, డంపింగ్ యార్డ్ ఎప్పుడో సిద్దమైందన్నారు. సోదరుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి కాంగ్రెస్ కమ్మేశారని, ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి ఏం సాధించారంటూ ప్రశ్నించారు. ఇటీవల పోతిన మహేష్ తో పాటు అనేక చోట్ల పార్టీ ఇన్ఛార్జీలు కూడా రాజీనామాలు చేసి వైసీపీలో చేరుతున్నారని అన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, ప్రజలే గత ఎన్నికల్లో తీర్పునిచ్చారని, ఆ విషయం గ్రహించాలంటూ హితవు పలికారు. జనసేన పార్టీ అభ్యర్థి అంజబాబు చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలంటూ సవాల్ చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ వివాహ సాంప్రదాయాన్ని అబాసుపాలు చేశారని, 3 పెళ్లిళ్లు చేసుకుని మహిళల జీవితాలతో ఆటలాడారని మండిపడ్డారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ తన తీరు మార్చుకుంటే మంచిదంటూ హితవు పలికారు. తనపై చేసిన ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. పవన్ కళ్యాణ్ గారు నిన్న భీమవరం సభ ఏర్పాటు చేసుకుని ప్రజలను ఉద్దేశించిన మాట్లాడుతూ, ఆయన మాట్లాడిన విధానం కానీ అది కానీ చూస్తుంటే పిచ్చి బాగా ముదిరినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ గతంలో ఆయన మాట్లాడే విధానం కానీ, ఆయన భాష కానీ, లేతే ఆయన ఊగిపోవడం కానీ, రెచ్చిపోవడం కానీ, ఈ లక్షణాలన్నీ కూడా ఏంటంటే అది ఒక పిచ్చికి సంబంధించిన లక్షణాలే. చూస్తూ ఉంటాం, ఎవరైనా ఆ రకంగా బయట ఎవరన్నా మాట్లాడుతుంటే వీటికి ఏమన్నా పిచ్చెక్కింది ఏంట్రా అని అనుకుంటాం. మరి ఈ రకంగా బాగా పిచ్చి ముదిరిపోయిన వ్యక్తిని తప్పనిసరిగా వైద్యం చేస్తే బాగుంటుంది అని చెప్పినప్పటికీ కూడా మరి పవన్ కళ్యాణ్ గారు ఎవరి మాట వింటున్నాడో లేదో తెలీదు, లేకపోతే ఆయనకి చూపించారో లేదో తెలీదు. ముఖ్యంగా వాళ్ళ అన్నగారు చిరంజీవి గారు కూడా నా తమ్ముడు పక్షాన్నే నిలబడతాను అని చెప్పి నిన్న మొన్న స్టేట్మెంట్లు కూడా చూసాం. చిరంజీవి గారికి ప్రత్యేకంగా ఆ కుటుంబ పెద్దగా ఆయన అన్నగా విజ్ఞప్తి చేస్తున్నా, సార్ రాజకీయాలు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు సపోర్ట్ చేయడము ఇవన్నీ కాదు, దయవించి మీరు మీ సోదరుడు మానసిక ఆరోగ్య స్థితి గురించి పట్టించుకుని హాస్పిటల్లో చూపించి కొంతకాలం సభ్య సమాజంలోకి రాకుండా ఆపితే గనక చాలా బాగుంటుందని చెప్పి ఆయనకి సూచన చేస్తున్నా. ఎందుకంటే భీమవరం వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన భాష జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ముఖ్యమంత్రి గారి గురించి, బ్లేడ్ బ్యాచ్ అని,
లేదా కడప బాంబులని. మీరు రండి, దమ్ముంటే ఏ సెంటర్ ఇస్తావో సెంటర్కి నేను ఒక్కడనే వస్తాను సింగిల్గా అని నాకు సవాల్ చేయడం, నన్ను ఒక రౌడీగా పోల్చడం, ఇవన్నీ చాలా విచిత్రమైన ఆయన మానసిక స్థితిని తెలియజేస్తున్నాయి. ఎందుకంటే మేమంతా బాగానే ఉన్నాం మామూలుగా. ఆయన వచ్చి కడప నుంచి బాంబులు తెచ్చుకుంటావా, నీ బ్లేడ్ బ్యాచ్ని తెచ్చుకుంటావా, ఏ సెంటర్ ఇస్తావు, ఏ సెంటర్కి రమ్మంటావు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు రౌడీ, నేను రౌడీ అన్నట్టుగా మాట్లాడుతుంటే అసలు ఇక్కడ ఈ భాషను బట్టి చూస్తుంటే ప్రజలకి స్పష్టంగా అర్థమవుతుంది రౌడీ బ్యాచ్, రౌడీ ఎవరు అన్నది. రౌడీ భాష మాట్లాడుతుంది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. దమ్ముంటే ఏ సెంటర్ ఇస్తావో ఆ సెంటర్కి వస్తానంటున్నాడు. ఏంటి ఇది చిన్నపిల్లలు మాట్లాడుకునేటట్టు. అలాగే భీమవరం నియోజకవర్గానికి సంబంధించి డంపింగ్ యార్డ్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. గత ఎన్నికల్లో 19 ఎన్నికల ముందు ఎన్నికల్లో ఇప్పుడు ఆయన పార్టీ క్యాండిడేట్ 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు, అసమర్థుడు వీడు, డంపింగ్ యార్డ్ లేదా కంపోస్ట్ యార్డ్ ఏర్పాటు చేయలేకపోయాడు అని చెప్పి తన పక్కన ఉన్న ఇప్పుడు వాళ్ళ పార్టీ క్యాండిడేట్ గురించే విమర్శ చేశాడు ఈయన. అంటే 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన కంపోస్ట్ యార్డ్ ఏర్పాటు చేయలేకపోయాడు, అసమర్థుడు అని చెప్పి తిట్టిన అతను ఇప్పుడు అతనికే టికెట్ ఇచ్చాడు. అసలు ఆ భీమవరం గురించి ఏం తెలుసని, భీమవరంలో కంపోస్ట్ యార్డ్ ఏర్పాటు చేయడానికి 6 ఎకరాల 60 సెంట్లు భూమి సేకరించి దానికి సంబంధించిన ఆ రైతులకి డబ్బులు కూడా చెల్లించి భూమిని స్వాధీనం చేసుకోవడం కూడా అయ్యింది. ఇది అనేక సార్లు స్పష్టంగా ప్రజలకు తెలియజేశాం. నీకు ఎవడు రాసి ఇచ్చాడో స్క్రిప్టు? అసలు నాకైతే అజ్ఞానంతో లేకపోతే పిచ్చితో మాట్లాడుతున్నాడో తెలియదు ఆయన. ఈ పిచ్చి ముదిరి సమాజానికి ఇబ్బంది కలగకుండా ఉండాలనే మేము కోరుకునేది. పవన్ కళ్యాణ్ గారు అభిమానులు వస్తేనే కానీ నా సినిమా ఆడదు అని చెప్పి చిరంజీవి గారు పక్క కమర్షియల్ అనేది మనందరికీ తెలుసు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి 18 సీట్లు గెలిచిన తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీకి అమ్మేశారు, దాన్ని కలిపేశారు. ఎంతో ఆస్తో ఆ పార్టీలో జాయిన్ అయ్యాం మేము. కాంగ్రెస్ నుంచి వచ్చి ప్రజారాజ్యంలో జాయిన్ అయ్యాం. ఆయన హోల్సేల్గా అమ్మేశాడు. ఆయన కేంద్ర మంత్రి పదవి తీసుకున్నాడు. ఇప్పుడు ఈయన 10 ఏళ్ల మట్టి పార్టీని నడుపుతున్నాను, రోడ్ల మీద యుద్ధం చేస్తున్నాను అని అంటున్నాడు. ఎప్పుడు చేసాడండి ఈయన? సినిమా షూటింగ్లు చూసుకుంటా, డబ్బులు సంపాదించుకుంటా ప్రజల మధ్యన ఎప్పుడు ఉన్నాడు? కోవిడ్ వచ్చినప్పుడు ఎక్కడైనా వచ్చాడా? కనిపించాడు అసలు ఈ పవన్ కళ్యాణ్ గారు? చిరంజీవి గారు లాగా ఈయన ఈ పార్టీని ఆ తెలుగుదేశం పార్టీలో కలిపేసి ఉంటే బాగుండు. కలిపేసి ఉంటే కనుక ఒకసారే వస్తుంది ప్యాకేజీ. ఆ పార్టీని అలా ఉంచుకుంటూ ఎలక్షన్లకి కూడా ప్యాకేజీ తీసుకోవచ్చని మంచి ప్రొఫెషనల్ అయిన పవన్ కళ్యాణ్ గారు మంచి వ్యాపారవేత్త. ఒక పార్టీ పెట్టి దాని ద్వారా ఎలా డబ్బులు సంపాదించవచ్చు అనేది తెలుసుకున్న వ్యక్తి. నీ తత్వం తెలుసు కాబట్టి అనేక మంది మీ పార్టీలో ఉన్నవాళ్ళు చాలామంది బయటికి వెళ్ళిపోయారు. అలాగే మాట్లాడితే అర్బన్ బ్యాంక్ గురించి మాట్లాడుతూ ఉంటాం. 2019లో నీ విమర్శలకి స్పష్టంగా పిన్ టు పిన్ బ్యాంకుకి సంబంధించిన విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. అది ప్రజలందరూ కూడా గ్రహించారు. అందుకే నువ్వు విమర్శించిన తర్వాత 2019 ఎన్నికల్లో నిన్ను కాదని నన్ను గెలిపించారు. సరే, దీన్ని బట్టి అయినా కూడా కనీసం మినిమం జ్ఞానం ఉన్నవాడికి ఎవరికైనా అర్థమవుతుంది. 4 సంవత్సరాలకు ఒకసారి ఒక అమ్మాయి గొంతు కోస్తూ ఉంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వివాహ వ్యవస్థను అపహాస్యం చేస్తున్నావయ్యా అన్న ఉద్దేశంతో మాట్లాడితే దాన్ని తట్టుకోలేక నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం అనేది ఎవరో సహించరు. జగన్మోహన్ రెడ్డి గారు ఈజీగా అర్థం అవడానికి మన వివాహ వ్యవస్థను అపహాస్యం చేస్తున్నావయ్యా, 4 సంవత్సరాలకు ఒకసారి కార్లు మార్చినట్టుగా భార్యలను మారుస్తున్నావయ్యా, ఇది కరెక్ట్ కాదయా, మన భారత్ పౌరులకి ప్రతి వాళ్ళు కూడా రేపు ఇలాగే తయారవుతారయ్యా,
మనం రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఆదర్శంగా ఉండాలయ్యా అని చెబుతూ ఉంటే దాని గురించి ఎలాగ రెచ్చిపోతున్నామంటే పిచ్చి కుక్క, అది దానికి ఏం తెలియదు. అది ఇంట్లో వాళ్ళు కూడా కలిసేస్తుంది పిచ్చెక్కితే. వాళ్ళు వీళ్ళని చూడదు, ఇంకెవరు కనబడితే వాళ్ళని కరుస్తూనే ఉంటుంది. అది దాన్ని ఏం చేస్తారు చెప్పండి. అసలు నీ గురించి మాట్లాడడం అనేది వేస్ట్. అసలు పవన్ కళ్యాణ్ గారికి ఒక నమస్కారం. మీ పిచ్చ బాగుపడాలి, మీ అన్నగారు మీకు మంచి వైద్యం చేయించండి. 5 కోట్లు ఇచ్చి నీ సినిమా ఆడించుకోవడానికి బాబు చిరంజీవి గారు ఈ సినిమాకి ఓపెనింగ్స్ ఉండడం కోసం 5 కోట్లు ఇవ్వడం కాదు. నీకు ఏదన్నా ప్రేమ ఉంటే నీ తండ్రి, మీ ఏదైతే మీ సోదరుడు ఆరోగ్యం కోసం చిరంజీవి గారు కొంచెం వైద్యం చేయించి ఈ రాష్ట్ర ప్రజలను కాపాడండి. ఉండే నియోజకవర్గ ఎన్డీఏ కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన త్రిబుల్-ఆర్ కడప రౌడీని తరిమి కొడదాం, గోదావరి జిల్లాల దమ్మేంటో చూపిద్దామని జగన్పై ధ్వజమెత్తారు. టీడీపీకి ఉండి నియోజకవర్గ కంచుకోట అని టీడీపీ జెండా ఎగరవేద్దామని పిలుపునిచ్చారు. పెదమీరంలోని తన నివాసం వద్ద నుండి టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు తన అభిమానులతో కలిసి భారీ ఊరేగింపుగా ఉండి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిట్టింగ్ ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజుతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తానని, అందరి సమన్వయంతో భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని చెప్పారు. ముహూర్తం నిర్ణయించి ఎన్నికల ప్రచారం విస్తృతంగా చేపడతానన్నారు. మంతెన రామరాజు మాట్లాడుతూ ఇప్పటికే నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో సైకిల్ గుర్తుకు ప్రచారం చేశానని, ఉమ్మడి అభ్యర్థి త్రిబుల్-ఆర్ను గెలిపించుకుంటామని చెప్పారు. ఎన్డీఏ కూటమి నర్సాపురం బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తుగ నాగరాజు, మాజీ డీసీసీబీ చైర్మన్ ముత్యాల రత్నం, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గొల్ల నాగేశ్వరరావుతో పాటు 4 మండలాలకు చెందిన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలుపాంధ్రుని విలువా పసుపు జెండ చేపట్టిన ప్రజాస్వామ్య సంబరమా, చంద్రబాబు పూరించిన సమర శంఖ కింకరమా, తెలుగుదేశ దళమా, తెలుగు జాతి బలమా, తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా. నవచరితను రాసేటి నల్లసిరా మీరే, తెలుగు నేల ప్రభ వెలుగుల కాంతి కణం మీరే, యవనిక శ్రమ సంచికలో సంచలనం మీరే, ఆంధ్రుల పౌరుష గీతం తొలి చరణం మీరే, నందమూరి ఆవేశంలో సందేశ ధ్వనులు మీరే. కదలిరా కదలిరా తెలుగు కాదు తెలుగుదేశ శంఖారావమురా, కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. జగనూడల మర్రి మన మెడలెక్కి కూర్చుంది, చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది, దాన్ని తుంచి వేర్లు తెంచే ధైర్యం ఉంటే రారా. ఈ కలి ఆకలికి బలయింది చాలు, తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు. కదలిరా కదలిరా కదలిరా, కదలిరా కదలిరా కదలిరా, కదలిరా కదలిరా పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావమురా, కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. బంగారాన్నొదిలి బండరాయి నడుగుతావా,
నుంచి మొలిచే తిరుగుబాటు మనదిరా ఆర్తనాదమాయుధమై అంతు చూడమందిరా వెలుగునిచ్చే కాగడా చితిని వెలిగిస్తుందని ఓటు వేసే నీ చెయ్యే వేటు వేస్తుందని ఆత్మగౌరవాన్నింకా అమ్మొద్దుర తమ్ముడా స్వర్ణాంక సాధ్యమని చూపర తెలుగోడా కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావురా కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా కదలిరా కదలిరా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే రామరాజు గారితో అలాగే భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీనివాస వర్మ గారు, ముత్యాల రత్నం గారు, జనసేన ఉండి ఇన్ఛార్జ్ జుత్తిగా నాగరాజు గారు, ఎమ్మెల్సీ పాండూ శ్రీని గారు, సత్యనారాయణ రాజు గారు అందరూ కలిసి 2 సెట్ల నామినేషన్ ని అనుకున్న టైంకి అనుకున్న ముహూర్తానికి సబ్మిట్ చేయటం జరిగింది. అద్భుతమైన విజయాన్ని అందించాలని చెప్పి మీడియా ద్వారా కోరుకుంటున్నాం. చాలా మంది చాలా ఎదురు చూశారు. కొంతమంది రామరాజు గారు నేను విడివిడిగా ఉంటామని, కలిసే ఉన్నాం, కలిసే ఉంటాం, ఇంతకుముందు కూడా కలిసే ఉన్నాం. కష్టపడి వాతావరణం ఎంత సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా కష్టపడి అత్యధిక మెజారిటీ సాధించే దిశగా రామరాజు గారి నాయకత్వంలో ముందుకెళ్తాం. మా కోట చెప్పు చెదరదు, మా స్నేహం చెప్పు చెదరదు. పక్క వాళ్ళు కొట్టుకుంటారని బాగుపడదామని చూసేవాళ్ళు ఎప్పుడు మన లోకల్ భాషలో చెప్తే బాగోదు కాబట్టి ఆల్రెడీ మా ప్రచారం అంతా మా రామరాజు గారు చేసేసారు. ఇంటింటికి తిరిగారు, అంతా సైకిల్ ప్రచారం. సో అంచేత ఆయన ఆల్రెడీ చాలా కష్టపడ్డారు. ఇద్దరు కలిసి మళ్ళీ కష్టపడతాం. ఇంటింటికి ప్రచారం, సూపర్ 6 అన్నీ కూడా రామరాజు గారు క్లియర్ గా అందరికీ గత 6-8 నెలలుగా ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. సో వీలైనన్ని స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు, సమయం తక్కువ ఉంది కాబట్టి వీలైనన్ని స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు చేయటం. మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ప్రచారంలో పాల్గొంటారు. నా కుమారుడు సెపరేట్ గా, కుమార్తె సెపరేట్ గా, నా వైఫ్ సెపరేట్ గా, వాళ్ళు డోర్ టు డోర్ వాళ్ళ ప్రచారం ఉంటుంది. అలాగే మా ప్రచారం కూడా, ఈయనంటే ఎంపీ కదా, ఆరూరులో తిరగాలి. సో ఇక్కడ ఉన్నప్పుడు ఈయన ఇక్కడ ఉంటాడు. మా ప్రచారం స్పీడ్ గా. ఈ మీడియా ముందు ఏం మాట్లాడుకుంటాం, బాగోదు కదా. వస్తే ఆహ్వానిస్తారండి. శివరామరాజు గారు కూడా కలిసి వస్తారనే మా ఆశాభావం. ఎందుకంటే మాతృ సంస్థతోనే ఉంటారనేది మా ఆశాభావం. వేరే సంస్థకు వెళ్ళరని అనుకుంటాం. భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు ఎంపీ అభ్యర్థి కానీ, అదేవిధంగా కనుమూరు రఘురామకృష్ణరాజు గారు ఉండి నియోజకవర్గ తెలుగుదేశం, అదేవిధంగా జనసేన, బీజేపీ, భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి కనుమూరు రఘురామకృష్ణరాజు గారు నామినేషన్ ఎంతో అంగరంగ వైభవంగా అతి తక్కువ సమయంలో కార్యకర్తలకి తెలియజేసిన వెంటనే మేము నిన్న సాయంత్రం 4 గంటలకు తెలియజేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈరోజు వేలాది మంది స్వచ్ఛందంగా వారి మోటార్ సైకిల్ వాళ్ళే వేసుకొచ్చారు, వారి జెండా వారే కట్టించుకున్నారు. అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం జరిగినటువంటి కార్యకర్తలందరినీ కూడా అభినందిస్తున్నాం. అదేవిధంగా రాబోయేటి నెక్స్ట్ మంత్ 13వ తారీఖు అంటే నా పుట్టినరోజు డేటు నవంబర్ 13, కానీ జరిగేటువంటిది 13వ తేదీ జరుగుతుంది. అత్యధిక మెజార్టీతో రఘురామకృష్ణరాజు గారిని తెలుగుదేశం
జనసేన, భారతీయ జనతా పార్టీ అందరూ కలిసి కట్టుగా అత్యధిక మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత ప్రతి ఒక్కరి కార్యకర్త మీద, అందరి మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఉండి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని కలవపూడి శివ అన్నారు. ఉండి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి వేటుకూరి వెంకట శివరామరాజు ఆకువీడులోని 14, 15, 16, 17 వార్డుల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శివరామరాజు మాట్లాడుతూ తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, ఎన్నికల గుర్తు వచ్చిన వెంటనే తన గుర్తు తెలియజేస్తానని వివరించారు. తనకు మంచి మెజార్టీతో గెలుపుని ఇవ్వాలని ప్రజలను కోరారు. స్థానికుల నుండి శివకు విశేష ఆదరణ లభించింది. ఆయన వెంట పెద్ద సంఖ్యలో మహిళలు, యువత, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రచారం అనంతరం పల్లెనిద్రలో భాగంగా ఆకువీడు గ్రామం నందు బస చేశారు. ఉండి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తూ ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆకువీడు నగర పంచాయతీలోని 14, 15, 16, 17 వార్డుల్లో ఈరోజు ప్రచార కార్యక్రమం నిర్వహించాం. ఈ ప్రచార కార్యక్రమం బాగా జరిగింది. ఆకువీడు నగర పంచాయతీగా ఎంతో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఈ ఆకువీడులో మనం గతంలో మౌలిక వసతులు బాగా కల్పించగలిగాం. ఇక్కడ ఆకువీడులో డ్రైనేజ్ సమస్య ఎక్కువ. ఆ డ్రైనేజ్ సమస్య మనం కొంత తీర్చగలిగాం. ఇంకా కొంత సమస్య తీర్చాల్సింది ఉంది. అదేవిధంగా ఈ ప్రధానంగా ఆకువీడు అనేది పరిశుభ్రమైన ప్రాంతంగా తీర్చిదిద్దాలి. ఈ డ్రైనేజీ కనెక్టివిటీ లేకపోవటం వల్ల కొన్ని ప్రాంతాలు దుర్గంధంగా ఉండి, దోమలు ఎక్కువగా ఉండి ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. మనం పవర్ సెక్టార్ బాగుండాలనే ఉద్దేశంతో అప్పుడు మనం తాళకోటలో 132 kV సబ్స్టేషన్ కూడా శాంక్షన్ చేయించడం కూడా జరిగింది. ఏదైనా ఆకువీడు నగర పంచాయతీని అభివృద్ధి చేయటానికి నాకు ఏదైతే పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా, ఏదైతే గ్రామంలో పుర ప్రముఖులు, అదేవిధంగా పెద్దలు అందరి సహకారం, గ్రామస్తుల సహకారంతో, అదేవిధంగా ప్రజాప్రతినిధుల సహకారంతో అభివృద్ధి చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా రానున్న రోజుల్లో ప్రజలందరూ కూడా నాకు ఆశీస్సులు ఇచ్చి నాకు అఖండ విజయాన్ని కలగజేస్తే నేను ఉండి ఎమ్మెల్యేగా ఉండి ఈ ఆకువీడు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళటానికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పి సవినయంగా తెలియజేస్తూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.